గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నిద్రపోతుందో మేలుకొనుందో అర్థం కాల. 44 వాహనాలు మిస్ అయినాయట. ఎవరో కంప్లైంట్ ఇస్తే కానీ తెలియలేదు. ఏం వాహనాలో తెలుసా? పోనీ మన కారో బస్సో లారీనో ఇట్లాంటివి అంటే ఎవడో ఎత్తుకుపోయాడంటే అర్థం ఉంది. చెత్త వాహనాలు ఎత్తుకుపోయారట. మరి చెత్త వాహనాలు ఎత్తుకుపోయిన చెత్త ఎదవలు ఎవడో తెలియదు. నగరంలో చెత్త పాయింట్ల నుంచి డంపర్ బిన్లను ఎత్తి తీసుకెళ్లే డంపర్ ప్లేసర్ వాహనాలు 17 ఉండాల్సి ఉంటే 9 ఉన్నాయంట. ఆ వాహనాలు ఎవడెత్తుకుపోయినట్టు? అట్లాగే ఇంటింటి దగ్గర నుంచి తడి పొడి చెత్త సేకరణ ఆటోలు 42 ఉండాల్సి ఉంటే ఇప్పుడు 6 ఉన్నాయంట. మిగిలిన 44 వాహనాలు ఏమైనాయో అధికారుల దగ్గర సమాచారం లేదు. ఇవి అవి కలిపేసి టోటల్గా వీటి విలువ ₹1 కోటి వరకు ఉంటుంది అన్నటువంటి అంచనా. ఒక్కో దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కలిపి అంటున్నారు. కానీ ఇక్కడ 44 వాహనాలు ₹1 కోటి ఏంటి, మొత్తం కలిపితే సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ లెక్క కడుతున్నారు. ఓవరాల్గా చూస్తే తడి పొడి చెత్తకు సంబంధించిన దాంట్లో 42లో 6 ఉన్నాయంటే అక్కడ 38 మిస్ అయినాయి. అదే సందులో ఇక్కడ 17 ఉండాల్సిన చోట 9 ఉన్నాయంటే ఇక్కడ ఒక 7 మిస్ అయినాయి. ఇవన్నీ కలిపితే ఏమైనాయి, ఎవరు తినేశారు అంటే ఇవన్నీ సిటీలోనే నడుస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఆఫీస్లో నుంచి పోయినాయి. వీళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. అంటే ఆ వెహికల్స్ నడిపే వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డబ్బులు మాత్రం ఆ వాహనాలు మాత్రం మిస్ అయినాయి. ఇది సరిగ్గా దర్యాప్తు చేస్తే ఇదో పెద్ద కుంభకోణం. ఏం తెలుస్తారో చూడాలి.